అక్క ప్లీజ్ అక్క పీసీఓడి టు ప్రెగ్నెన్సీ జర్నీ చూసిన తర్వాత మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము. తొందరగా పీసీఓడికి సంబంధించిన డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి పెట్టండి నాకు అని అడుగుతున్నారు కదా. రోజు కొందరు వందల మంది మెసేజ్ చేస్తున్నారు. అసలు నేనైతే రిప్లై చేయలేకపోతున్నాను మీ అందరికీ. సో అందరూ ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా ఎప్పుడు వస్తుంది ఈ వీడియో అని. సో ఫైనల్లీ వచ్చేసింది పీసీఓడి టు ప్రెగ్నెన్సీ డైట్ చార్ట్. సో పీసీఓడి డైట్ చార్ట్ అనమాట ఇది. నేను నా ప్రెగ్నెన్సీ కోసం నేను యూజ్ చేసిన డైట్ చార్ట్ అనమాట. అంటే నాకు పీసీఓడి ఉందని మీ అందరికి తెలుసు కదా. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ సో నేనైతే ఈ డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని యూస్ చేశాను. కంటిన్యూస్గా స్ట్రిక్ట్గా చాలా డెడికేటెడ్గా 3 months అయితే ఈ డైట్ చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఈ డైట్ చార్ట్ ఎట్లయితే ప్రిపేర్ చేసుకున్నానో ఇందులో ఉన్నట్టుగానే ఫాలో అయ్యాను. నాకు వితిన్ 3 monthsలోనే మంచి రిజల్ట్ వచ్చింది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. అది కూడా ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వితౌట్ ఎనీ మెడికేషన్, ఎలాంటి ఖర్చు లేకుండా, హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పని లేకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట ఈ డైట్ వల్ల. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో పీసీఓడికి సంబంధించిన డైట్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేనేం డాక్టర్ని కాదండి, ముందే చెప్తున్నాను. నేను ఒక డిస్క్లైమర్ కూడా ఇస్తాను ఈ వీడియోకి. ఎందుకు అని అంటే ఎవరైనా మీరు ఏమైనా డాక్టరా ఎందుకు ఇలా చెప్తున్నారు అని అనుకోవచ్చు. నేనేం నా ఓన్గా చెప్పాలని అనుకోవట్లేదు. నేను ఈ డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని నా లైఫ్లో నేను ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. నాకు పీసీఓడి తగ్గింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. సో నాలాగా ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని మాత్రమే చిన్న ఆశతోనే ఈ వీడియో చేస్తున్నాను అంతే. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఇదన్నమాట నేను చేసుకున్న డైట్ చార్టు. ఇదైతే మీకు క్లియర్ పిక్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను సైడ్లో, ఒకసారి చూడండి. మీరు వీడియోని పాజ్ చేసి కానీ జూమ్ చేసి కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి. నాకు ఇది పీడిఎఫ్ పెట్టడానికి వస్తే పెడతాను, లేకపోతే లేదు, ఏమనుకోకండి. ఎందుకంటే నాకు ఈ ఎడిటింగ్కి చాలా టైం అయిపోతుంది. అందుకని ఆల్రెడీ ప్రిపేర్ చేయడానికి చాలా టైం పట్టింది. నేను ముందు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఎక్కడో పోయింది, అందుకని మళ్ళీ ప్రిపేర్ చేస్తాను అనమాట డైట్ చార్ట్ అయితే. సో ఈ డైట్ చార్ట్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. చాలామంది మండే టు సండే వరకు చేసి పెట్టమన్నారు. అంటే వీక్ మొత్తం చేసి పెట్టండి అని. అసలు ఎట్లా అడుగుతారండి నాకు అర్థం కాదు. నాకు 2 చిన్నపిల్లలు, వాళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ మీకు డైలీ ఏం తినాలి, ఏ టైంకి ఏం తినాలి, ఎప్పుడేం తాగాలి, ఇవన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టాలంటే నాకు కూడా టైం ఉండాలి కదా. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాన్ని నేను మేనేజ్ చేసుకోవాలి. మా ఇంట్లో 2 పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. వీటితో పాటు మీకు ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇస్తున్నాను. ఇంతకన్నా ఎక్కువ నేను చేయలేనండి. ఇంకా నాతో అయినంత నేను చేస్తున్నాను. మీకు వీక్ మొత్తం ప్రిపేర్ చేయాలంటే నా వల్ల కాదు. ఇది చాలా బ్రీఫ్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ చార్ట్ అయితే. సో చూసుకోండి ఒకసారి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. ఇక్కడ కామెంట్స్లో అడిగినా కూడా మీకు రిప్లై అయితే ఇస్తాను నేను. సో ఫస్ట్ అయితే ఈ పీసీఓడి డైట్కి సంబంధించి చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి అంటే నాన్ వెజ్ తినొచ్చా? కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మీరు అట్లీస్ట్ ఒక 6 months పాటు ఎవరైతే హాస్పిటల్స్ చుట్టూ తిరిగి మాకు రిజల్ట్ లేదు, మేము పీసీఓడితో చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నాం, ఓవర్ వెయిట్ ఉన్నాము, ఇంకా మాకు డాక్టర్ వెయిట్ తగ్గితేనే పిల్లలు పుడతారని చెప్పారు, అలాగే మాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, పీసీఓడి ఉంది, పీసీఓఎస్ ఉంది, ఇంకా ఇన్ఫర్టిలిటీ ఉంది, ఎగ్ సరిగా రిలీజ్ అవ్వట్లేదు, ఎగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ హస్బెండ్కి కూడా స్పర్మ్ కౌంట్ సరిగా లేదు, ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళందరూ కూడా ఈ డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. 90%, 99% అయితే వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫస్ట్ అయితే నేను మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి, నో మిల్క్ నో నాన్ వెజ్ అని. ఈ డైట్ మీరు స్టార్ట్ చేయాలి అంటే మీరు మిల్క్కి నాన్ వెజ్కి కంప్లీట్ ఎగ్స్తో సహా మీరు ఎగ్ కూడా తీసుకోవడానికి వీల్లేదు. ప్లస్ ఈ డైట్తో పాటు మీరు ఇంకేం చేయాలి అంటే ఇక్కడ రాశాను స్టార్ మార్క్ వేసి, వాకింగ్, ఎక్సర్సైజ్. వాకింగ్ ఖచ్చితంగా మార్నింగ్ ఒక 1/2 an hour, ఈవినింగ్ ఒక 1/2 an hour అట్లా స్టార్ట్ చేసి మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour అయ్యేదాకా చేస్తూ ఉండాలి. అట్లా చేస్తే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు తగ్గిపోతారు. ప్లస్ ఈ డైట్తో పాటు వాకింగ్, ఎక్సర్సైజెస్తో పాటు ఎక్సర్సైజ్లో నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఏంటి అని అంటే మీకు మెయిన్ వచ్చేసి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కూడా చాలామంది చేసి చూపించండి నాకు అని అడుగుతున్నారు. మీరు అడుగుతున్నారు నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అది కూడా చూపిస్తానేమో అని, కానీ నా వల్ల కాదండి. ఈ ఎక్సర్సైజెస్ అయితే నేను చేసి చూపించలేను. మీరు ఏం చేస్తారు అంటే పీసీఓడికి సంబంధించిన ఎక్సర్సైజెస్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు పీసీఓడి రిలేటెడ్ ఎక్సర్సైజ్ అయితే కనిపిస్తాయి. అందులో మీరు ఈజీగా క్యాచ్ చేసేది ఏంటి అంటే బటర్ఫ్లై ఎక్సర్సైజ్. అది ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ డే 1 స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ రోజు ఒక 10 చేయండి, తర్వాత 20, 30, 40, 50 అట్లా 100. రోజు మార్నింగ్ ఒక 100, ఈవినింగ్ ఒక 100 స్టెప్స్ చేస్తూ ఉండండి. అంటే బటర్ఫ్లై, ఓకేనా. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ తర్వాత మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour అట్లా మీరు వాకింగ్ పెట్టుకోండి. ఇది దీంతో పాటు ఈ డైట్ స్ట్రిక్ట్గా
ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇందులో తొండి అస్సలు చేయొద్దు. ముందు చెప్తున్నా, చీటింగ్ మాత్రం అస్సలు లేదు. చీటింగ్ చేశారా రిజల్ట్ రాదు. చీటింగ్ చేయకపోతే మీకు మీరు నిజాయితీగా ఉంటేనే, కరెక్ట్గా ఫాలో అవుతేనే మీకు రిజల్ట్ వస్తుంది. ఓకేనా? సరే, ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ మనకి 6 AM, ఇక్కడ చూడండి 6 AM టు 6:30 PM నేను ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఇక్కడ మీకు ఏం చెప్పానంటే ఫస్ట్ అయితే కౌ ఘీ తీసుకోమన్నాను. ప్యూర్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి. 6 to 6:30 టైమింగ్స్లో మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీరు మార్నింగ్ లేవగానే ఆల్రెడీ 5-5:30 లేచే వాళ్ళు ఉంటారు, ఇంకా పొద్దున్నే లేస్తారు, లేదంటే 6 o'clock. 7 దాటిపోయిన తర్వాత మాత్రం లేవకండి ప్లీజ్. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, ఎవరైతే PCOD హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా 7 దాటిపోయిన తర్వాత లేవకండి. మాక్సిమం 6 o'clock లేవడానికి ట్రై చేయండి. సో 6 o'clock లేచిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుంటారు కదా, వెంటనే 1 teaspoon ఆవు నెయ్యి తినేయండి. తినేసిన తర్వాత ఇందులో మీకు మెన్షన్ చేసింది చూడండి, మూన్ లైట్ ఛార్జ్డ్ వాటర్ అని. ఈ మూన్ లైట్ ఛార్జ్డ్ వాటర్ గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. మై జర్నీ ఫ్రమ్ PCOD టు ప్రెగ్నెన్సీ అనే వీడియో ఉంటుంది. ఆ వీడియోలో మూన్ లైట్ ఛార్జ్డ్ వాటర్ ఎట్లా పెట్టుకోవాలి, ఎలా తాగాలి, ఇవన్నీ కూడా చెప్పాను అనమాట. సో ఆ వాటర్ని మీరు 1 teaspoon నెయ్యి తిన్న తర్వాత ఈ వాటర్ అయితే తాగాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు 7 o'clock, 7 to 7:30 మీరు ఏం చేస్తారంటే సీడ్ సైక్లింగ్. నేను ఈ వీడియోకి ముందైనా ఈ వీడియో తర్వాత అయినా సీడ్ సైక్లింగ్ గురించి చెప్తాను. ఈ సీడ్ సైక్లింగ్ ఏంటి అంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, PCOD ఉన్న వాళ్ళు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఎగ్ క్వాలిటీ లేదని చెప్తారు డాక్టర్స్. ఎగ్ సరిగా రిలీజ్ అవ్వట్లేదు, ఎగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీడ్ సైక్లింగ్ అనే ప్రాసెస్ అయితే మీరు స్టార్ట్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ 14 days 2 types ఆఫ్ సీడ్స్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ 14 days 2 types ఆఫ్ సీడ్స్ అయితే తీసుకోవాలి. ఈ సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఓకేనా? ఈ సీడ్ సైక్లింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో 7 to 7:30 సీడ్ సైక్లింగ్ మిక్సప్ 1 teaspoon అయితే తినాలన్నమాట. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరైతే ఈ ఎగ్ క్వాలిటీ బాగాలేదన్నారో, ఎగ్ క్వాలిటీ బాగుండడానికి, మంచిగా ఎగ్ రిలీజ్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఈ సీడ్ సైక్లింగ్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎవరైతే పెళ్లికాని అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు, మీరు జస్ట్ నేను ఇక్కడ చెప్తున్న బయోటిన్ డ్రింక్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? బయోటిన్ డ్రింక్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. బయోటిన్ డ్రింక్ అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడు తాగాలని. 6 to 8:30 లోపు, సో 7 to 7:30 వరకు మీరు సీడ్ సైక్లింగ్ పౌడర్ 1 teaspoon తింటారు కదా, అది అయిపోయిన తర్వాత మీరు బయోటిన్ డ్రింక్ కానీ ABC జ్యూస్ కానీ చేసుకొని తాగాలన్నమాట. ఓకేనా? ABC జ్యూస్ అంటే యాపిల్, క్యారెట్, బీట్రూట్. యాపిల్ ప్లేస్లో మీరు టమాటా వేసుకోవచ్చు, కీరా వేసుకోవచ్చు, మీ దగ్గర ఉన్నట్టు. సో వీటిని మూడింటిని కూడా మిక్సీలో వేసేసి కొంచెం నిమ్మరసం పిండి, కొంచెం అంటే కొంచెం మింట్, అంటే మనకి పుదీనా ఉంటుంది కదా, అది వేసేసి మిక్సీ వేసేసిన తర్వాత ఒక గ్లాస్లో వడగట్టేసుకొని బాగా జ్యూస్ పిండేసి అందులో కొంచెం నిమ్మరసము, కొద్దిగా మనకి హనీ కానీ వేసేసుకొని తాగేచ్చు అనమాట. సో అది ABC జ్యూస్. మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఎలా చేసుకోవాలన్నా, చూసి మీరు చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ కట్ అనమాట. ఓకే, ఎవరైతే మీరు కనుక బయోటిన్ డ్రింక్ తాగుతారో, బయోటిన్ డ్రింక్ తాగే వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు పొట్ట ఆల్రెడీ ఫుల్ అయిపోతుంది అప్పటికే. ఓకేనా? లేదు మేము బయోటిన్ డ్రింక్ తాగట్లేదు, ABC జ్యూస్ తాగాము అంటే కొంచెం వెల్తీగా ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే స్ప్రౌట్స్ తినండి. ఎప్పుడు 9 to 9:30 టైంలో మీరు స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. స్ప్రౌట్స్ మన బ్రేక్ఫాస్ట్. స్ప్రౌట్స్ అంటే ఏంటి అంటే పెసర్లు, శనగలు, అలసందలు లేదా బొబ్బర్లు, వీటి మూడింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలంటే ఇవి 1 కప్పు, అవి 1 కప్పు, ఇవి 1 కప్పు చిన్న చిన్నగా తీసుకొని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఆ నైట్ అంతా నానుతాయి కదా, మార్నింగ్ ఏం చేస్తారు, వాటర్ అంతా తీసేసి ఒక కాటన్ క్లాత్లో మంచిగా కట్టేసి, మూత కట్టేసి ఒక గిన్నెలో వేసి మూత పెట్టి పెడితే మంచిగా మీకు నెక్స్ట్ డేకి కొంచెం స్ప్రౌట్స్ వస్తాయి. ఆ స్ప్రౌట్స్ ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా బాగా వస్తాయి స్ప్రౌట్స్. ఆ స్ప్రౌట్స్ని మీరు బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు. అందులో మీరు ఒక దానిమ్మ గింజ కానీ, గ్రేప్స్ కానీ, ఏమైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినొచ్చు. ఓకేనా? స్ప్రౌట్స్ తినలేకపోతున్నాం మేము, మాకు చాలా అసలు గ్యాస్ ప్రాబ్లము, అసలు తినలేము అనుకుంటే ఖచ్చితంగా స్ప్రౌట్సే తినాలి. స్ప్రౌట్స్ తింటేనే రిజల్ట్ బాగుంటుంది. ఇంకా లేదు మేము స్ప్రౌట్స్ తినలేము అనుకుంటే కనుక రాగి జావ కానీ, పెసరట్టు కానీ, లేదా జొన్న జావ కానీ, జొన్న ఉప్మా లేదా ఓట్స్ ఉప్మా, ఇవి మాత్రమే. ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఉప్మా ఇవేవి కూడా తీసుకోవడానికి వీల్లేదు. మార్నింగ్ మీకు అంతా డైట్ అంతా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మీకు 12
12:30 to 1 PM, 12:30 నుంచి 1 o'clock లోపు మీరు ఏం చేయాలంటే వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ కొంచెం కొంచెం క్వాంటిటీనే, అంటే ఒక కప్పు మనం ఎంత అన్నం తింటే అందులో ఒక హాఫ్ క్వాంటిటీ, పావు వంతు క్వాంటిటీ మాత్రమే అన్నం తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ రైస్ తీసుకోవాలి. అంటే ఉప్పు కారాలు తగ్గించి వేసుకుంటే ఆటోమేటిక్గా మనము కర్రీ అనేది ఎక్కువ తీసుకుంటాం. సో ఏ కూర అనేది తీసుకొచ్చి ఏ కూరగాయలన్నీ తినొచ్చు, ఈ కూరగాయ తినొచ్చు, ఆ కూరగాయ తినొచ్చు అని మాత్రం అడగకండి ఎందుకంటే కామెంట్స్లో, ఎందుకంటే అందరికీ రిప్లై ఇవ్వడానికి టైం కుదరకపోవచ్చు, ముందే చెప్తున్నాను. ఏ కూరగాయలైనా తినొచ్చు, కానీ ఉప్పు కారం కొంచెం తగ్గించి వేసుకుంటే అన్నం తక్కువ కూర ఎక్కువ తింటాం. అది మనకు ప్లస్ అనమాట. దాంతోపాటు వీలైతే ఒక జొన్న రొట్టె తినండి, లేదా ఒక చపాతీ అవాయిడ్ చేస్తే బెటర్. వీలైతే ఒక జొన్న రొట్టె తినండి. లేదు జొన్న రొట్టె మాకు చేసుకోవడం రాదు అనుకుంటే స్కిప్ చేయండి. ప్లస్ కొంచెం రైస్ తీసుకొని ఎక్కువ క్వాంటిటీలో కర్రీ తీసుకోండి. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మధ్యాహ్నం లంచ్లోకి రోజు వైట్ రైస్ ఎక్కువ కర్రీ తీసుకోలేకపోతున్నాం అంటే పెసరపప్పు ఎక్కువ వేసి, అంటే 1 కప్పు పెసరపప్పుకి 1/2 కప్పు బియ్యం వేసేసి మీరు కిచిడి చేసుకోండి. ఓకేనా? లేదు అనుకుంటే పెసర్లు మార్నింగ్ లేవగానే ఒక చిన్న గ్లాస్ నానబెట్టుకోండి. అందులో 1/2 గ్లాస్ బియ్యం నానబెట్టుకోండి పక్కన. ఆ రెండు కూడా కుక్కర్లో వేసేసి అందులోని కొంచెం పసుపు, కొంచెం కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం సాల్ట్ వేసేసి విజిల్ పెట్టేయండి. ఒక 3 విజిల్ వస్తే పెసర్లు అన్నం మొత్తం ఉడికిపోతుంది. దాన్ని కొంచెం మీరు తాలింపు వేసుకొని కానీ లేదా పెరుగుతో కానీ తింటే అప్పటికి టమ్మీ ఫుల్ అయిపోతుంది అనమాట. లేదంటే మీరు ఇంట్లో ఎవరైనా పప్పు కానీ కర్రీ కానీ ఏమైనా చేసుకున్నారంటే ఆ కర్రీతో కూడా తినొచ్చు. అది నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తారంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. వెజిటేబుల్స్ కిచిడి అంటే అన్నం బియ్యం తక్కువ కూరగాయలు ఎక్కువ వేసుకొని వెజిటేబుల్ కిచిడి చేసుకోండి. దాంతోపాటు దాల్ రైస్, వెజిటేబుల్ కర్రీస్ తీసుకోవచ్చు. పెరుగు కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి. ఇది ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ విషయానికి వస్తే మీరు పానీపూరీలు ఇంకా ఫ్రైడ్ రైస్లు, బయట జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నమాట. సో స్నాక్స్ ఏం తీసుకోవాలి అనుకుంటే 4 to 4:30 ఆ టైంలో మార్నింగ్ లేవగానే మీరు బాదం పప్పు, జీడిపప్పు ఇవొక 2 అవొక 2 లేదా ఇవో 4 మీరు నానబెట్టి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే పల్లీలు నానబెట్టి పెట్టేసుకోండి. సాయంత్రం పల్లీలు నానబెట్టేసిన తర్వాత ఆ వాటర్ వంపేసి ఆ పల్లీలు తినేసేయండి, పచ్చి పల్లీలు. ఓకేనా? లేదు అనుకుంటే మీరు ఆ ప్లేస్లో 2 డేట్స్ తినొచ్చు, నానబెట్టుకునే కానీ మామూలుగా అయినా మంచి కిమియా డేట్స్ ఉంటాయి కదా, ఆ డేట్స్ తినొచ్చు. అది ఎప్పుడు 4 to 4:30 టైంలో 5 లోపు అయిపోవాలన్నమాట స్నాక్స్ అనేది. లేదు రోజు ఇవే తిని బోర్ కొడుతుంది అంటారా, ఇక్కడ మీకు చెప్పాను కదా బేల్పూరి చేసుకోండి. మొన్న నేను వీడియోలో చేశాను కదా షార్ట్స్లో, అట్లా. కాకపోతే నేను అక్కడ మిక్చర్ వేశాను. మిక్చర్కి బదులుగా మీరు వేయించిన పల్లీలు, వేయించిన పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోకండి. సో అలా చేసుకుంటే బెస్ట్ అనమాట. బేల్పూరి అయితే తీసుకోవచ్చు. ఎక్కువగా మీరు క్యారెట్, టమాటో, ఆనియన్ ఇవన్నీ ఎక్కువ వేసుకొని తినండి. వెజిటేబుల్స్ ఎక్కువ తినడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వచ్చేసి ఇవే రోజు తినలేకపోతున్నాము అనుకుంటే పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు పొద్దున్న నానబెట్టుకోండి, సాయంత్రం వరకు నానిపోతాయి. వాటిని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్, ఉప్పు, కారం, నిమ్మరసం ఇవన్నీ వేసుకొని తినండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్నాక్స్లో మీకు ఐటమ్స్ కావాలి అనుకుంటే నేను ఇక్కడ కుక్కుడు బ్లాక్ పీస్ అని రాశాను. సో ఇవేంటే నల్ల శనగలు నానబెట్టుకుంటాం కదా, వాటిని కూడా ఉడకబెట్టేసుకొని పోపు వేసుకొని తినొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి పెసర్లు కూడా నానబెట్టుకొని కుక్కర్లో వేసి ఉడికిచ్చేసుకొని విజిల్ వచ్చిన తర్వాత వాటిని తీసేసి మనం పోపు వేసుకొని తినొచ్చు. నెక్స్ట్ ఒకవేళ మార్నింగ్ ఎవరైనా మీరు బయోటిన్ డ్రింక్ తీసుకోవడం కుదరలేదు, ఇవన్నీ షెడ్యూల్ ఎక్కువైపోతుంది అనుకుంటే మార్నింగ్ బయోటిన్ డ్రింక్ కనుక తీసుకోలేకపోతే ఈవినింగ్ మీరు బయోటిన్ డ్రింక్ తీసుకోవచ్చు. లేదా మార్నింగ్ ఎప్పుడైనా బయోటిన్ డ్రింక్ కానీ స్కిప్ అయితే ఈవినింగ్ బయోటిన్ డ్రింక్ తీసుకోవచ్చు 4 to 4:35 లోపల. అండ్ ఎవరైతే మార్నింగ్ ఏబీసీ జ్యూస్ స్కిప్ చేశారో వాళ్ళు ఈవినింగ్లో 4 to 5 లోపు ఏబీసీ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. సో ఇదన్నమాట మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఇంకా నైట్ విషయానికి వస్తే చాలా సింపుల్. నైట్ మీరు అసలు ఉడికించిన ఫుడ్ జోలికి వెళ్ళడానికి వీల్లేదు. కంప్లీట్గా ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. మేము ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటే మాకు చాలా ఆకలిస్తుంది, మా వల్ల కాదు అనుకుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. జస్ట్ మీరు 1 లేదా 2 జొన్న రొట్టెలు తినొచ్చు అంతే. ఒక జొన్న రొట్టె, ఏదైనా కర్రీ, అది కూడా వెజ్ కర్రీతోనే. ఓకేనా? అట్లా తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా 7 to 8 లోపు తినడం అయిపోవాలి. లేదు మీరు పడుకునేటప్పటికి ఇంకా మేము ఎప్పుడో 9కో 10కో 11కో పడుకుంటాము, అప్పుడు మాకు ఇంకా ఆకలిస్తుంది అని అంటే పల్చటి మజ్జిగ చేసుకొని మజ్జిగని తాగేయండి. ఓకేనా? ఇదన్నమాట మన కంప్లీట్ డైట్ చార్ట్. సో ఇది మీకు డే వైజ్ ప్రిపేర్ చేసి పెట్టాలంటే మాత్రం నాతో కాదు, కొంచెం అర్థం చేసుకోండి. నా సైడ్ నుంచి కూడా నా సిచ్యువేషన్ కూడా ఈ బిజీ షెడ్యూల్లో కూడా నేను మీకు ఇది చేసి పెడుతున్నాను అంటే, సో ఇందులో ఉన్నట్టుగానే కాదు, మీరు ఇందులో కొన్ని చేంజెస్ చేసుకొని, అంటే మీరు ఫుడ్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇందులో ఉన్న కొన్ని చేంజెస్ చేసుకొని మీరు చేసుకొని తినొచ్చు.
ఇక్కడ నేను చెప్పిన రెసిపీసే కాదు, మీకు ఏవైనా కూడా మంచి హెల్తీ రెసిపీస్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో రాయండి, నాకు వీలైతే ఎప్పుడైనా చేసి చూపిస్తాను. అండ్ ఎవరికైనా తెలియకపోతే కూడా తెలుసుకుంటారు కామెంట్ సెక్షన్లో రాస్తే. సో వీలైనంత మట్టుకు మీకు ఎవరికైనా మంచి హెల్తీ డైట్, హెల్తీ రెసిపీస్ తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి రెసిపీస్ గురించి. అండ్ ఇక్కడ మీరు కర్రీస్ ఏవైనా తీసుకోవచ్చు, నాన్ వెజ్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి, మిల్క్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి, టీలు కాఫీలు అస్సలు ముట్టుకోవద్దు, వాటి జోలికి కూడా వెళ్ళొద్దు మీరు, ఓకేనా. అండ్ జంక్ ఫుడ్ తినొద్దు, బయట ఫుడ్ తినొద్దు, ఇంట్లోనే హోమ్ మేడ్ ఫుడ్ కుక్ చేసుకోండి. ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి అలసిపోయారో, మాకు PCOS, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటన్నిటితో బాధపడుతున్నాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది ఈ డైట్ వల్ల. ఒకసారి ట్రై చేసి చూడండి. కంటిన్యూస్గా డెడికేటెడ్గా చాలా స్ట్రిక్ట్గా ఒక 3 months పాటు, 3 to 6 months టైం పడుతుంది. ఫస్ట్ మన బాడీ సెట్ అవ్వాలి కదా, మనం తీసుకునే ఫుడ్కి అలవాటు పడాలి కదా, అప్పుడు మనకు మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. ఒక 6 months పాటు ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఫస్ట్ ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ ఒకసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. అసలు ప్రాబ్లం ఎక్కడుందో, ఎవరిలో ఉందో తెలుస్తుంది. కొన్నిసార్లు మనకైనా ఉండొచ్చు, హస్బెండ్కైనా ఉండొచ్చు ప్రాబ్లం. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే అసలు ప్రాబ్లం ఎక్కడో తెలుస్తుంది. మామూలుగా ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉందంటే డైట్తో అయిపోతుంది. లేదు మీకు ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉంది, సివియర్గా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, చాలా పెద్ద సిస్ట్ ఉన్నాయి అనుకుంటే కనుక అప్పుడు డాక్టర్ సజెషన్స్ చాలా ఇంపార్టెంట్ అట్లా. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత అంతా బాగుంది అంటే మంచిగా హ్యాపీగా ఈ డైట్ అయితే మీరు స్టార్ట్ చేసేయచ్చు, ఓకేనా. ఇప్పటికీ మేము ఆల్రెడీ డాక్టర్ని కలిసాము, అంతా బాగుంది, కాకపోతే మాకు PCOD ఉంది, PCOD తగ్గితేనే మాకు పీరియడ్స్ రెగ్యులర్ అవుతేనే మాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే ఈ డైట్ ది బెస్ట్. మీరందరూ కూడా మంచిగా ఈ డైట్ మంచిగా చీటింగ్ చేయకుండా కరెక్ట్గా ఈ డైట్ ఫాలో అయ్యి మంచిగా PCOD నుంచి బయటపడి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ నుంచి బయటపడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి బయటపడి, ఇన్ఫర్టిలిటీ నుంచి బయటపడి మీరు అందరూ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్తోని నాకు ఈ వీడియో కింద మళ్ళీ కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అయితే నేను సీడ్ సైక్లింగ్ గురించి అప్లోడ్ చేస్తాను, తర్వాత బయోటిన్ డ్రింక్ గురించి అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది బాగా సీడ్ సైక్లింగ్ అనేది. ఎగ్ అయితే ఎవరికి రిలీజ్ అవ్వదు, అంటే ఎగ్ క్వాలిటీ బాగాలేక ఎవరికైతే ప్రెగ్నెన్సీ రాదో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ సీడ్ సైక్లింగ్ అనేది. అండ్ పెళ్లికాని అమ్మాయిలు కూడా అక్క మా కోసం కూడా ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు కదా, సో మీకోసం అని చెప్పేసి నేను బయోటిన్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో నేను రెగ్యులర్గా ఇప్పటికీ తాగుతూ ఉంటాను బయోటిన్ డ్రింక్. సో ఆ బయోటిన్ డ్రింక్ తీసుకోవడం వల్ల మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పోతుంది, నెక్స్ట్ PCOD పోతుంది, హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా పోతుంది అనమాట. సో ఆ బయోటిన్ డ్రింక్ వీడియో కూడా నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతవరకు ఉంటా, బాయ్. ఆగండి బాయ్ చెప్పేశాను కదా. మొన్న ఒకరు అడిగారు, అక్క డైట్ స్టార్ట్ చేయమన్నారు కదా, డైట్కి సంబంధించి ఇవన్నీ సరుకులన్నీ తెచ్చుకోవాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది కదా అక్క అని. మీరు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి హాస్పిటల్స్ బిల్లులు కట్టి, మందులు తెచ్చుకొని మందుల బిల్లులు కట్టి ఇవన్నీ తీసుకునే బదులు, అన్నని డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు, మనం షాపింగ్లని, బయట జంక్ ఫుడ్ అని డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు వీటన్నిటికంటే కూడా మన హెల్త్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో మీరు అనుకున్నంత అమౌంట్ ఏమీ అవ్వదు. మీరు స్ప్రౌట్స్ తినాలి బ్రేక్ఫాస్ట్కి అనుకుంటే కనుక సింపుల్గా ఒక 100 రూపీస్లో మీకు ఒక 10 daysకి సరిపడా వచ్చేస్తాయి. అట్లా తెచ్చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఒక 500 రూపీస్లో ఒక వారం 15 రోజులు సరిపడా వస్తాయి. అంతేగాని మీరు ముందే స్టార్ట్ చేయక ముందుకే వాటికి ఎంత బడ్జెట్ అయిపోతుందో అని చెప్పేసి అని బడ్జెట్ లెక్కలు వేసేసుకొని మాత్రం భయపడకండి, ఓకేనా. బీ పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, మంచిగా మీ బాడీని ట్రైన్ చేయండి, మీరు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి, అండ్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు ప్రెగ్నెన్సీ రావట్లేదని. అలాంటి వాళ్ళందరికీ కూడా నేను బెస్ట్ విషెస్ ఇస్తున్నాను. మీ అందరికీ కూడా మీరందరూ మంచి త్వరలో గుడ్ న్యూస్ చెప్పాలి అని. అండ్ ఇక్కడ ఈ కమెంట్ సెక్షన్ అంతా కూడా హ్యాపీ న్యూస్తో నేను నిండిపోవాలని కోరుకుంటున్నాను నేనైతే. సో ఇదన్నమాట వీడియో. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతటా బాయ్.